మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ తో గ్యాస్ లభ్యత తగ్గిన కారణంగా విశాఖలో హోటల్ రంగం ఆందోళనలో ఉన్నారు. కమర్షియల్ సిలిండర్ అందుబాటులో లేకపోవడంతో కట్టెల పొయ్యిల మీద ప్రత్యామ్నాయం చేసుకుంటున్నారు. అది కూడా ఎక్కువ రోజులు చేయలేమంటున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితి ఇలానే ఉంటే హోటల్స్ మూసివేయాలి తప్ప మరొక మార్గం లేదని వాపోతున్నారు. విశాఖ నుండి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. ప్రస్తుతం ఎవ్వరి నోట వింటున్నా ఒకటే మాట, గ్యాస్ సిలిండర్ దొరుకుతుందా లేదా. ఇప్పుడు ప్రస్తుతం ఇదే మాట అసలు ఆ సిటీ ఈ సిటీ అనలేదు, అన్ని చోట్ల కూడా ఇదే మాట వినిపిస్తుంది. విశాఖపట్నంలో కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ కొరత అన్నది ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ప్రభుత్వాలు అలాంటి షార్టేజ్ లేదు, ఎల్పిజి షార్టేజ్ అనేది రాకుండా చర్యలు చేపడుతున్నామని చెప్తున్నప్పటికీ కూడా వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు అన్నది హోటల్స్ అసోసియేషన్స్ అంతా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే మనం చూసుకుంటే కనుక బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై ఈ సిటీస్ అన్నింటిలోని కూడా హోటల్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రేపటి నుంచి స్విగ్గీ, జొమాటో లాంటి ఆర్డర్స్ అని కూడా మేము ఇవ్వలేము, ఆ సేవలను కూడా మేము నిలిపివేస్తామంటూ కూడా ఆర్డర్స్ జారీ చేశారు. ప్రస్తుతం నేను విశాఖపట్నంలో ఒక హోటల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం చూస్తుంటే మళ్ళీ మనం పూర్వకాలంకి వెళ్ళామా అన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కట్టెల పొయ్యి మీద ఆల్టర్నేటివ్గా వీళ్ళు ఫుడ్ అనేది తయారు చేస్తూ ఉన్నారు. అయితే కమర్షియల్ సిలిండర్స్ అయితే మాత్రం దొరకటం లేదు అన్నది స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఆల్రెడీ కట్టెల పొయ్యికి వచ్చేసారు. అయితే ఇవి కూడా ఎంతకాలం చేయలేము, ఎందుకనంటే కట్టెలు అనేవి అవైలబిలిటీ ఉండాలి. అలాగే ఇక్కడ అన్ని రకాల వంటల్ని కూడా దీని మీద చేయలేము కాబట్టి ఖచ్చితంగా ఇబ్బందులు అయితే మాత్రం తప్పవు అని అంటున్నారు. అయితే ఇక్కడ కొంతమంది హోటల్ నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. మరి ఆల్రెడీ ఇక్కడ కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నారు కదా, ఏంటి సిలిండర్స్ దొరుకుతున్నాయా? ఆల్రెడీ ఇబ్బంది ఏం లేదు, కొంతవరకు అంటే షార్టేజ్ ఉన్నమాట వాస్తవమే, కానీ అడిగినన్ని ఇవ్వలేకపోయినా కొంతవరకు సప్లై చేస్తున్నాం అని అంటున్నారు. మీకు ఎలా ఉంది పరిస్థితి? గత వారం నుంచి ప్రస్తుతానికి పూర్తిగా నిలిపివేశారు మేడం. అసలు ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ఈరోజు సాయంత్రం నుంచి మేము గ్యాస్ సిలిండర్ లేక టిఫిన్ సెక్షన్ మొత్తం ఆపేస్తున్నాం కూడా. మొత్తం అందరు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో ఉన్నారు కదా, ఏం చేయాలో తెలియక లాస్ట్లో కట్టెల పొయ్యిలు తెచ్చుకొని కట్టెలు కొనుక్కొని అంత కట్టెల మీద వంటలు చేసుకుని మిల్స్ సెక్షన్ మాత్రం రన్ చేస్తున్నాం. టిఫిన్ సెక్షన్ ఈవినింగ్ నుంచి బంద్ చేసేయాలనుకుంటున్నాం. మరి గ్యాస్ పూర్తిగా లేదు మేడం. గ్యాస్ అసలు కొరత లేదన్నారు కానీ కొరత అవుతుంది. అసలు గ్యాస్ పూర్తిగా నిలిపివేశారు. అసలు అంటే మీరు బుక్ చేశారా? బుక్ చేస్తే సిలిండర్ ఎంత కాలానికి, అంటే ఎంత టైంకి వస్తుంది? అలాగే సిలిండర్ కాస్ట్ ఎంత ఉంది ప్రస్తుతం? ప్రస్తుతానికి కమర్షియల్ బండ్ అయితే 2400 నుంచి 2500 ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తాను. ప్రస్తుతానికి అయితే చిన్న బండ్లు వాటికి వాడకూడదు, కమర్షియల్ వాడాలి. కమర్షియల్ అయితే అక్కడ లేవు మేడం. అసలు ఎవరు పూర్తిగా కమర్షియల్ నిలిపివేశారు. అసలు నార్మల్గా గ్యాస్ వేతలు ఎవరిని అడిగినా సరే కమర్షియల్ బండ్లు ఆపివేశారు, ఎవరు రావట్లేదని చెప్తున్నారు. అసలు కమర్షియల్ బండ్లు అసలు లేవు అసలు. మరి కట్టెల పొయ్యి మీద మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఇది కూడా ఎంతకాలం చేయలేని పరిస్థితి. సో కట్టెలు దొరకాలి, అలాగే మీకు ఇక్కడ అన్ని రకాల ఫుడ్స్ వీటి మీద చేయలేరు. సో మరి అప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి? మరి ఎలా ఇబ్బంది ఎలా? ఇంక ఇబ్బంది ఏం లేదు, ముచ్చుకొని ఇంటి దగ్గర వాళ్ళు కూర్చోవడం తప్ప ఇంక చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకోవాలి దీని గురించి ప్రత్యేకంగా, అంతకన్నా ఇంక చేసింది ఏం లేదు. మరి జొమాటో, స్విగ్గీ సర్వీసెస్ని కూడా ఆపేస్తాం, అలాగే ప్రతి సోమవారం ఇక హోటల్స్కి సెలవు ఇచ్చే పరిస్థితి కూడా ఉంది అన్నది మీ అసోసియేషన్స్ అన్నీ ఆల్రెడీ డిక్లేర్ చేసి కొంత రిప్రజెంటేషన్ చేస్తున్నారు గవర్నమెంట్స్కి, అధికారులకి. సో మరి మీకు ఏమైనా చెప్పారు? మాకు ఇన్ఫామ్ ఎవరు చేయలేదు మేడం. ప్రస్తుతానికి అయితే చిన్న చిన్న హోటల్కి ఇంకా ఇన్ఫామ్ ఎవరు చేయలేదు. స్విగ్గీ గట్ట ప్రస్తుతానికి ఆన్లైన్ లేదు, అంత ఆఫ్లైన్లోనే. కానీ ఆఫ్లైన్ అయినా సరే కట్టెల పొయ్యి మీద కొన్ని వంటలు అవుతాయి కదా, మా పూర్తి వరకు అవ్వవు. ఓ 50% రైసు, సాంబారు, బిర్యానీ ఇలాంటివి అవుతాయి. ఫ్రైలు గట్ట అయితే ప్రతిదీ మనం గ్యాస్ ఉన్నదే కానీ గ్యాస్ లేకుండా కొన్ని చేయలేం కదా మేడం. అది మేడం, ఇది ఇక్కడ పరిస్థితి చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఆల్రెడీ హోటల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి, అంటే మిడిల్ అండ్ మామూలు మిడిల్ క్లాస్ హోటల్స్ వీటి దగ్గరకు వచ్చేటప్పటికి అసలు గ్యాస్ లభ్యత అనేది లేదు. స్టార్ హోటల్స్ విషయం పక్కన పెడితే అసలు పూర్తిగా మేము క్లోజ్ చేసుకునే పరిస్థితికి వచ్చేసాము. కట్టెల పొయ్యి మీద కొంతవరకు ఎమర్జెన్సీగా అంటే రైస్ కానీ సాంబార్ కానీ ఇట్లాంటివి చేయగలుగుతున్నాం. టిఫిన్ సెక్షన్స్ అయితే పూర్తిగా క్లోజ్ చేసాం. అలాగే ఆన్లైన్ సర్వీసెస్ అన్నింటినీ కూడా ఆఫ్ చేసాం. ఆఫ్లైన్లో మాత్రమే కొంతవరకు ఫుడ్ సప్లై అనేది చేయగలుగుతున్నామని అంటున్నారు. అయితే కమర్షియల్ సిలిండర్స్ వరకు చూసుకుంటే అసలు ఇక్కడ ప్రస్తుతం వైజాగ్లో అయితే మాత్రం షార్టేజ్ అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే నెలకి దాదాపుగా 70,000 సిలిండర్ల వరకు వాడతారు, కానీ 12,000 సిలిండర్ల వరకు మాత్రమే ప్రస్తుతం సప్లై అనేది జరుగుతూ ఉంది. ఇది కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది అని చెప్పేసి వీళ్ళంతా ఆందోళన అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. అదే కనుక జరిగితే మేము హోటల్స్ అన్ని కూడా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, ఏదైతే మిగతా సిటీస్లో నిర్ణయాలు తీసుకున్నారో ఆ మేరకు అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక గ్యాస్ షార్టేజ్ అనేది
నిజంగానే ఒక పెద్ద సమస్యగా మారింది. మరి ఈ యుద్ధం నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ వార్ అనేది క్లోజ్ అయ్యి అక్కడ పరిస్థితులన్నీ నార్మల్కి వచ్చే వరకు ఈ సంక్షోభం తప్పేలాగా అయితే లేదు. దీనికి ఆల్టర్నేటివ్స్ అయితే మాత్రం ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, హెచ్ఎం టీవీ.